అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ పెందుర్తిలో ఈ ఎమ్మెల్యే భూ కబ్జాకు పాల్పడ్డాడని ఒమన్ నుంచి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఆయన పేరు రాజేష్. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పెందుర్తి పోలీసులు. అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణపై ఒమన్ నుంచి మెయిల్ ద్వారా బాధితుడు రాజేష్ ఫిర్యాదు చేశాడు. పెందుర్తిలో ఎమ్మెల్యే భూ కబ్జాకు పాల్పడ్డాడని రాజేష్ ఒమన్ నుంచి మెయిల్ చేశాడు. ఈ మెయిల్ని స్వీకరించిన పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పెందుర్తి పోలీసులు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణపై భూ కబ్జా ఆరోపణలతో కేసు నమోదు చేశారు పెందుర్తి పోలీసులు. ఒమన్లో ఉంటున్న రాజేష్ పెందుర్తిలో ఎమ్మెల్యే భూ కబ్జాకు పాల్పడ్డాడంటూ పోలీసులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. యాక్చువల్గా ఎమ్మెల్యే పేలా గోవింద సత్యనారాయణతో పాటు అతని కొడుకు శ్రీకాంత్, అలాగే పిఏ రమేష్, వీళ్ళ ముగ్గురు మీద కూడా కేసులు ఫైల్ అయినాయి. వాస్తవానికి ఏంటంటే పెందుర్తి ఎమ్మెల్యే పేలా గోవింద సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన కొద్ది కాలం క్రితం పెందుర్తిలో మెయిన్ రోడ్డును ఆనుకుని ఒక సైట్ అయితే కొనుగోలు చేశారు. ఆ సైట్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఆనుకుని ఉన్న ఒక బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ యజమానికి మీద ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారనేది అక్కడ ఫిర్యాదు, అంటే పోలీసులను ఆశ్రయించిన బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్న అంశం. కేవలం ఏంటంటే ఆ స్థలాన్ని కూడా ఖాళీ చేయాలి, తిరిగి తమకు అంటే తాము కొనుగోలు చేసిన సైట్ నే మీరు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారు అనేది అయితే మాత్రం ఎమ్మెల్యే పేలా గోవింద్ ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఇల్లును ఖాళీ చేయించేందుకు ప్రయత్నం చేశాడు అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఆ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. వాస్తవానికి ఎవరైతే అంటే ఇప్పుడు ఫిర్యాది ఎవరైతే ఉన్నారో రాజేష్ అనే అతను ఒమన్ లో ఉంటాడు. అతని తండ్రి కట్టుకున్న ఇల్లు, ఆ ఇంటిని కట్టిన తర్వాతనే ఆ ఇల్లు కట్టిన తర్వాతనే ఈ ఎమ్మెల్యే కూడా ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన నేపథ్యం అయితే ఉంది. వాస్తవానికి ఒమన్ లో ఉంటున్న రాజేష్ అంటే మొన్న అర్ధరాత్రి 3 రోజుల క్రితం అర్ధరాత్రి పూట ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యేకి సంబంధించిన 10 మంది మనుషులు ప్రొక్లైనర్లను తీసుకొచ్చి దాదాపు 15 మంది తమ ఇంటి తాలూకు ప్రహరీ గేటును కూడా కూలగొట్టేశారు. అయితే అక్కడ ఆ ఇంట్లో ఎవరు లేని నేపథ్యంలో తమకు మర్నాడు ఉదయానికి సమాచారం తెలిసింది. చుట్టుపక్కల కొంతమంది ఈ పరిస్థితిని గమనించి కేకలు వేయడంతో వాళ్ళంతా కూడా పారిపోయారు, ప్రొక్లైనర్ తో సహా తీసుకెళ్లిపోయారు అనేది అయితే మాత్రం ఫిర్యాది, ఒమన్ లో ఉంటున్న ఫిర్యాది ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ కమిషనర్ కి ఈమెయిల్ ద్వారా తెలిపాడు. ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందుకున్న వెంటనే సిపి యోగానంద్ ఈ వ్యవహారాన్ని పెందుర్తి పోలీసులకు అప్పగించడం, వెంటనే వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు. సెక్షన్ 427, 527 అలాగే 407 రెడ్ విత్ 53 సెక్షన్ల కింద ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే పిఏల మీద అయితే కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికైతే మాత్రం ఆ బాధితులు విజయనగరంలో ఉన్నారు. అంటే ఫిర్యాదు చేసిన వ్యక్తి తాలూకు తల్లి విజయనగరంలో ఉంటుంది. ఆమె కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి కాసేపట్లో రాబోతుంది. వచ్చిన వెంటనే అసలు విషయం ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుని పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఎమ్మెల్యే మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని అయితే మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఆరోపణ పైన తనపై నమోదైన కేసు పైన ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు? యాక్చువల్ గా ఎమ్మెల్యే చెప్పే వాదన ఏంటంటే అంటే ఈ ఇల్లు పాతదే అయినప్పటికీ కూడా దాన్ని ఆనుకుని ఉన్న స్థలాన్ని మేము ఈ మధ్యనే కొనుగోలు చేసాం, 3 ఏళ్ల క్రితం. శ్రీరామ్, మీరు కొద్దిసేపు అందుబాటులో ఉండండి. ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. గోవింద సత్యనారాయణ గారు, మీ పైన భూ కబ్జాలకు పాల్పడ్డారు అంటూ ఒమన్ నుంచి రాజేష్ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీ పైన కేసు కూడా నమోదైంది. మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? సార్, అది మేము కొన్నది ఇప్పటికి 8 సంవత్సరాల క్రితం ఆ ప్రాపర్టీ కొన్నాం. మాది రిజిస్టర్డ్ అయింది. రిజిస్టర్డ్ అయిన తర్వాత మా సైట్ లోకి సెప్టిక్ ట్యాంక్ తాలూకా పైప్ పెట్టారు. సెప్టిక్ ట్యాంక్ పైప్ ఏంటి మా సైట్ లో పెట్టొద్దు, క్లోజ్ చేయమని చెప్పాం. క్లోజ్ చేస్తామని కూడా 6 నెలల క్రితం చెప్పారు. తర్వాత అయితే మళ్ళీ మీ అక్కడ పక్కన జంగారి క్లియర్ చేసుకోవడం తప్ప దీని ఒక సైట్ కబ్జా చేయవలసిన పరిస్థితి మాకు లేదు. వాళ్ళు ఆల్రెడీ ఆ సైట్ సెప్టిక్ ట్యాంక్ పైప్, డ్రైనేజ్ పైప్ బయటకు వెళ్ళడానికి కూడా కోర్టులో కేసు ఫైల్ చేశారు. అది కూడా లాస్ట్ మంత్ లో ఫైల్ చేశారు. దాని కోర్టు కూడా స్టేటస్ ఇచ్చింది. ఆ స్థలాన్ని చెప్పుకోవాల్సిన పని నాకు లేదు. భూ కబ్జా చేసి దిగజారిపోవాల్సిన పరిస్థితి నాకు అంతకన్నా అవసరం లేదు. ఈ రోజు కొన్నది కాదు, నేను ఎమ్మెల్యే కాదనుకున్న ప్రాపర్టీ అది.
మేము పూర్తి చేసేది గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయలేదు, ప్రైవేట్ ల్యాండ్ కబ్జా చేయలేదు. మా ప్రాంతంలో మేము 10 మంది చెప్పే పరిస్థితి తప్ప మేము ఒకసారి తెప్పించుకోం. ఈ రాజకీయాలు రావడం వల్ల రంగులు పొలుస్తున్నారు, అది చాలా తప్పు. ఇది తీవ్రంగా ఖండిస్తారు. 100% రాజీ లేదు. నాకు ఒక్క రూపాయి అవసరం లేదు. మా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించారు, నేను కష్టపడి సంపాదిస్తున్నాను. భూ కబ్జా చేశారనేది పెందుతూ ఒక స్టేట్మెంట్ ఇప్పించండి, అవసరం లేదు మాకు. వాళ్ళకు రాజకీయంగా వైసీపీ వాళ్ళు కూర్చొని రాజకీయంగా ఇది బురతలని ఆలోచనతోటి వైసీపీ రాత్రి అంతా పేపర్లు అక్కడ కూర్చోడు, అది డైరెక్ట్ ఇప్పించడు, సిపి దగ్గర పంపించడు. మా సిపి గారు కూడా సిపి అడిగిన వివరణ, నేను కబ్జా చేశాను, నా ల్యాండ్ నా దగ్గర ఉందో, కబ్జా చేశారు ఎక్కడ పకోడి పొట్టలు స్వీట్ బాక్స్ తీసుకెళ్లి దాచేయడానికి అంత పరిస్థితులకు అవసరం లేదు. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్. ఈ రోజు కూడా నేను చెప్పట్లేదు, వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్. వాళ్ళు వేరే సర్వే నెంబర్ వేసుకుని ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. నాకు అవసరం కానీ మీ పైన పోలీస్ కేసు నమోదైంది 427 కింద మీ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే వాళ్ళు ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చి ఎవరైనా వచ్చు, నేను కూడా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. ఈ రాజ్యాంగంలో చంద్రబాబు నాయుడు పాలన అందరూ సమానులే. ఇచ్చిన కంప్లైంట్ ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు. తర్వాత దాన్ని వాదాబాదం ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటారు. సార్ చట్టంలో అందరూ ఒకటే. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన కాదు, చంద్రబాబు నాయుడు పాలన. ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. అది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అంటే మీపై పెట్టిన ఈ కేసుకి రాజకీయ కోణం ఉందని అభిప్రాయపడుతున్నారా మీరు? 100% తప్పు. ఆలోచనే లేదు, మాకు అవసరం లేదు, మా స్థితిగతులు వేరు. కానీ గోవింద సత్యనారాయణ గారు, మీరు ఇటీవలి కాలంలో బుల్డోజర్ను తీసుకుని వెళ్ళి ప్రొక్లైనర్ను తీసుకుని వెళ్ళి వాళ్ళు కట్టుకున్న ఇంటిని కూల్చే ప్రయత్నం చేశారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజమండి ఇది? చాలా తప్పు. ఆ అబ్బాయికి బిడిబిడి జ్ఞానం. అబ్బాయి అక్కడ బయట ఉంటున్నారు. తాతగారు మొన్న రాష్ట్రం అంతా చదివారు. వాళ్ళ తాతగారు చెప్పారు, బాబు సెప్టీ ట్యాంక్ మీ దాంట్లో పెట్టని తీసేస్తా. వాళ్ళ తాత చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్ డ్రైనేజ్ లేదని, వాళ్ళకి సెప్టీ ట్యాంక్ లేదని నా సైట్ లో కట్టుకుంటారు. అది ఎక్కడ యాక్సెప్ట్ చేస్తూ? అది కరెక్ట్ కాదు, అది అవసరం లేదు. సార్ నేను నిజంగా రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా మీద కేసు పెడతారు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేని. కేసు ఎవరైనా ఇవ్వచ్చు, అది రిజిస్టర్ చేయవలసిన బాధ్యత పోలీసులు చట్టపరంగా ఉంది. ఎవరైనా కూడా మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరి మీద తప్పు చేసిన అభియోగం మోపించినప్పుడు అది పోలీసులు రిజెక్ట్ చేయరు, కంపల్సరీ తీసుకుంటే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు వాళ్ళు పోలీసులు అడగండి, ఆ వివరం చెప్తారు. ఇన్వెస్టిగేషన్ చేయాలి, రెవెన్యూ వస్తుంది, అది రెవెన్యూ బౌండరీస్ ఉంది. ఈ రోజు కూడా 1965 డాక్యుమెంట్, 1965 డాక్యుమెంట్ సార్. ఈ రోజు కదా ప్రాపర్టీ. ఇంతవరకు మేము బిల్డింగ్ కట్టలేదు కాబట్టి డ్రైనేజ్ పెట్టుకున్నాను, బిల్డింగ్ కట్టి డ్రైనేజ్ చేస్తాం. థ్యాంక్ యూ గోవింద సత్యనారాయణ గారు. మీరైతే చెప్తూ ఉన్నారు ఎటువంటి భూ కబ్జాలకు పాల్పడలేదు అని, కానీ బాధితుడు రాజేష్ ఈమెయిల్ ద్వారా ఆన్లైన్ కంప్లైంట్ చేశారు. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సో ఎవరిది తప్పుంది? వాళ్ళు ఫేక్ కంప్లైంట్ చేశారా లేకపోతే మీరు భూ కబ్జాలకు పాల్పడ్డారా అన్నది పోలీసులు తేల్చాలి. ఇంకా మొత్తానికి ఎమ్మెల్యే చెప్తున్నారు తను ఎటువంటి భూ కబ్జాలకు పాల్పడలేదు, ఒక సెప్టిక్ ట్యాంక్ పైపుకి సంబంధించి మాత్రమే వాళ్ళిద్దరి మధ్య వివాదం ఉంది అని. చూద్దాం పోలీసులు ఏం తెలుస్తారో.